మేనరికం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిజమే. సో ఆ ప్రాబ్లమ్స్ మనకి పిల్లలకి వస్తాయా లేదా, ఎలా ఉంటారు పిల్లలు అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి మనకి. నేను అబ్బాయికి చెప్పానన్నమాట, సో నువ్వేం భయపడకు, మీ ఇద్దరివి టెస్ట్లు చేద్దాము. ఆ టెస్ట్లలో గనక ఎలాంటి జెనెటికల్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ లేవు అనుకుంటే, నువ్వు ఆల్రెడీ లవ్ చేసావు కాబట్టి యూ కెన్ ప్రొసీడ్ అనే అబ్బాయికి చెప్పానన్నమాట. సో కొన్ని రకాల హీమోఫిలియాస్ అనే ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో వెళ్తూ ఉంటాయి అన్నమాట. అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, థలాసెమియా ప్రాబ్లమ్స్, ఇలాంటి కొన్ని జెనెటికల్ ఇష్యూస్ ఫ్యామిలీస్గా అలా వెళ్తూ ఉంటాయి. సో మేనరికం సంబంధం చేసుకున్నప్పుడు మేనరికం కాని వాళ్ళతో పోల్చుకుంటే, మేనరికంలో ఉన్న భార్యాభర్తల్లో వచ్చే పిల్లలకి కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కామన్గా నార్మల్ పీపుల్తో పోల్చుకుంటే వీళ్ళకి 30 to 40% రేట్ ఎక్కువగా ఉంటుంది.